తురగజేంద్ర తురంగయుక్తం లక్ష్మీం సదైవ సుముఖీం రథగజేంద్ర తురంగయుక్తమైన లక్ష్మీదేవి నీ కుటుంబంలో శాశ్వతంగా, మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి భగవద్గీత ఇవన్నీ ఎక్కలేదు. అది ఒక్కటి చాలు కదండి, రేపటి నుంచి నాకు మెసేజ్ వస్తాయి. ఆ శ్లోకం మీద చెప్పండి నాకు, నేను ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నాను అన్నాడు అనుకోండి, 4 మీతో 10. మళ్ళీ ఇక్కడ కూడా తెలుసుకోవాలి, గాడ్ గివ్స్ యూ వాట్ టు డిజర్వ్, నాట్ వాట్ టు డిజైర్. దేవుడు కోరికను బట్టి ఇవ్వడు, అర్హతను పట్టిస్తాడు. ఎవరికి ఉంది అర్హత? అక్కడ కూడా మళ్ళీ స్టేట్మెంట్ చెప్తాడు, యు ఆర్ ఏ లిమిటెడ్ ఎడిషన్. నీ జన్మ అంటే ఏమిటి? యు ఆర్ ఏ లిమిటెడ్ ఎడిషన్ విత్ అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ. దాని దైవం మీద కాన్సన్ట్రేట్ చేయి. దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడా నాకేం అక్కర్లేదు, నాకేదైనా శక్తి నువ్వు ప్రపంచానికి ఏదో చేయాలని స్వామి. నువ్వు నేను భగవద్గీతలో శ్లోకం చెప్పావే, నువ్వు యు ఆర్ మై టీచర్. కృష్ణ వందే జగద్గురు. ఎందుకంటే గుళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామిని గోవిందా అంటారు. ఇక్కడ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద. కృష్ణుని గోవిందుడు, గోపాలకుడు. గోహ అంటే గోవు, గోహ అంటే భూమి. కాబట్టి అలా కనెక్ట్ అవ్వగలిగితే అవ్వడానికి ఐడియాలజీ, నేను భారతదేశం ఐడియాలజీ ఏమిటి అని ఎవరన్నా అడిగితే భగవద్గీత అని చెప్పండి. వాట్ ఈస్ ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ అని అడిగితే భగవద్గీత చదవండి. ఇంకా ఆయన ఐడియాలజీ ప్రత్యేకంగా చెప్పక్కలేదు. అదే తత్వమసి, అదే కృష్ణ తత్వం, తత్వం నువ్వే అది. ఏమిటది? భగవద్గీత. ఏది మాట్లాడినా ఇప్పుడు 12వ అధ్యాయం చదివారు చూడండి. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, పరమాత్మ బాగుంది, కానీ మానవుడు నీ అనుగ్రహం పొందటం ఎలా? కరెక్ట్ ప్రశ్న అడిగాడు. నన్ను ఆశీర్వదించావు, ఫ్రెండ్ అని చెప్పావు. ఫ్రెండ్ అని చెప్పడం వల్ల నాకు అంత అర్హత ఏదో ఉంది, అందుకే నేను పొందగలిగాను. కానీ నిన్ను పొందటం ఎలా అయ్యా? శాశ్వత ఆనందమయ స్థితి అయిన మోక్షం నీ ద్వారా నేను పొందటం ఎలా అయ్యా? నాకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటయ్యా అని అడిగాను. అంతే కదా. బిడ్డని తల్లిదండ్రులు ఆశీర్వదించమంటే ఊరికి కాళ్ళ మీద పడినప్పుడు ఏదో స్వానుభూతితో ఆశీర్వదిస్తారు. కానీ వాడు అచీవ్ చేసినప్పుడు ఆశీస్సులు ఉన్నాయే, అవి కళ్ళ నిండా నీళ్లు కక్కుకుంటూ బిడ్డల తల్లిదండ్రులకు ఇవ్వవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ రిటర్న్ గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఈ జన్మనిచ్చినందుకు మన ఎదుర్కొన్నానే తల్లిదండ్రులు వెళ్ళిపోతారు మనం వదిలేసి. కానీ వాళ్ళు వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా మన దగ్గరికి తీసుకుని కళ్ళ నిండా నీళ్లు తిరుగుతూ, సుడులు తిరుగుతుండగా నుదుట ముద్దు పెట్టుకుంటూ, మాకెంత ఆనందం ఇచ్చావురా తండ్రి, లోకమంతా నీ గురించి మెచ్చుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందిరా తండ్రి, మాదాపూర్లో 10 ఎకరాలు సంపాదించావు, సంతోషంగా అంటారు. పొలిటీషియన్స్గా అనతి కాలంలో ఎంతమంది వేసేసావో, అమెరికాలో కూడా 5,000 ఎకరాలు కొనేసావు, సరే కంగ్రాచులేషన్స్ తండ్రి అందు. లోకమంతా ఒక మహాపురుషుణ్ణి కన్నావు తల్లి, నేను ఇప్పుడు అతను నమస్కారం చేయడం కంటే అతను తోసుకుని వచ్చి మీ పాదాలకి నమస్కారం చేయాలి, దేవుడు లాంటి బిడ్డని కన్నావు అని తల్లిదండ్రులకి కాళ్ళకి, నీ తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేస్తున్నప్పుడు వాళ్ళు పొందే ఆనందం ఉందే, దట్ షుడ్ బి ది గ్రేటెస్ట్ రిటర్న్ గిఫ్ట్ యూ హ్యావ్ టు గివ్ టు యువర్ పేరెంట్స్. అది రుణం తీర్చుకోవడం అంటే, మాతాపితల రుణం తీర్చుకోవడం అంటే అది. మన వంశం పేరు ఎంత నిలబెట్టామో నాయన. నేను యూనివర్సిటీస్కి, కాలేజెస్కి వెళ్తున్నప్పుడు అడుగుతుంటాను, మీ ఇంటి పేరు ఏమన్నాయినా అని అడుగుతాను. అడిగి చెప్తాడు, ఈ ఇంటి పేరు గల వాళ్ళు నీ పూర్వీకులు ఎవరన్నా గొప్పవాళ్ళు ఉన్నారా? లేరు అంటే వాడు దురదృష్టవంతుడు అనమాట. ఆ ఇంటి పేరు తీసుకొచ్చేవాడు ఒక్కడు కూడా లేడనమాట. నాన్న ఇప్పుడు నీ మీద బాధ్యత ఉంది. కొన్ని ఇంటి పేర్లు వింటున్నప్పుడు పలానా ఆయన మనం వెంటనే స్ట్రైక్ అవుతుంది చూడండి, పలానా ఆయన మీకు ఎవరు చుట్టాలు అవుతారా అని. అంటే ఆ ఇంటి పేరుకి ఎవరో ఒకడు వెలుగు తీసుకొచ్చాడు అనమాట. రామభద్రుడికి శ్రీరామచంద్రుడికి అలాగే ఉపదేశం చేశాడు విశ్వామిత్ర మహర్షి. నాన్న నీకు 17 తరాల ముందు భగీరథుడున్నాడు, భగీరథుడు వంశం నీది. ఇవాళ ఎవడైనా మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఒక ప్రయత్నం చేస్తే దీని పేరు భగీరథ ప్రయత్నం అని ఇప్పటికీ యుగాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన అంత పని చేశాడు నాన్న. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరుల 60,000 మంది సగల పుత్రులకి సద్గతులు ప్రసాదించడం కోసం పరమాత్మ సద్గతులు ప్రాప్తింపజేయడం కోసం ఘోరమైన తపస్సు చేసి ఆకాశ గంగని
శివుడి జటాజూటంలో బంధింపజేయడం కోసం, ఆయన కోసం ఇంకా శివుడి గురించి ఇంకొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి తన జీవితం అంతా తపస్సుకే కేటాయించి 60,000 మంది తన పితరులకి సద్గతులు ప్రాప్తింపజేయడం కోసం భూమి మీదకి తీసుకొచ్చి అక్కడి నుంచి పాతాళానికి తీసుకువెళ్ళి ఆ బూడిద కుప్పల మీదుగా ఆ గంగని ప్రవహింప చేయడం ద్వారా సద్గతులు ప్రాప్తింపజేశాడు. వీరి కోసమే చేసింది. ఏంటంటే గివ్ బ్యాక్ అంటే అందులో అంత పవర్ ఉంది. ఇతరులకు ఇస్తున్నప్పుడు ఒక బిడ్డను పెంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగాలు నాకు ఎంతమంది బిడ్డలు సఫర్ అవుతున్నారు మిత్రులారా. ఇంటికి వెళ్ళడానికి నామోషి, తిరిగి ఇండియా వెళ్ళడానికి నామోషి, ఏదో సాధించి వెళ్ళాలని పట్టుదల. హోటల్స్లో పనిచేస్తున్నారు, క్లీనర్స్గా పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. ఊహించలేము మన బిడ్డలు ఈ స్థితిలో ఊహించలేము. ఎక్కడ అవకాశం ఉన్నా అడిగి మరి నీకు స్తోమత ఉంటే దాన్ని ఏమంటారు, ఆ శక్తి ఉంటే దయచేసి బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించండి. ఒకటి ఏమిటి మాకు కావాల్సిన క్వాలిఫికేషన్ అని అడిగాడు అర్జునుడు. అప్పుడు అంటున్నాడు, భక్త్యాతు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ఇలాంటి నా విశ్వరూపాన్ని గుర్తించడానికి, గ్రహించడానికి, చేరడానికి అర్జున సింపుల్ పాయింట్, అనన్య భక్తి చేతనే సాధ్యమగును. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే తపస్సు. పరమాత్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు, ఇది కాన్సన్ట్రేషన్ అంటే. ఇచ్చేస్తారు అప్పటి, ఇచ్చేస్తారు. అడగండి, ఆర్తితో అడగండి. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థకాములు, జ్ఞానులు పరమాత్మని ఆశ్రయిస్తూ ఉంటారు. వీళ్ళలో జ్ఞానులు మాత్రమే పరమాత్మ దగ్గర తీసుకుంటాడు. ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు. వాడు అరుస్తాడు, దేవుడా నువ్వు ఉన్నావా, ఇంకా డౌట్ వాడికి. అర్థకాముడు డబ్బుల కోసం పరమాత్మ రోజు లక్ష్మీదేవి గుడికి వెళ్ళి వస్తుంటాడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యసమానేతి పాండవ. ఇది ప్రధానమైన క్వాలిఫికేషన్ అర్జున. పాండవ నేనే పరమగతి అని నమ్మవలెను. సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించవను. సమస్త కర్మల ఫలితాన్ని థ్యాంక్ గాడ్ ఆయన వదిలేయాలి. పద్మపత్రమివాం భస, ఇది నాకు సంబంధించింది కాదు. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఆరోగ్యం ఏదో ఉంది, లేకపోతే నేను మాట్లాడలేను. థ్యాంక్ గాడ్. ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే ఈ అవకాశం ఒక మహానుభావుడు ఇచ్చాడు, తిరుమల రెడ్డి. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఆయన దేవుడి రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకే స్వార్థం లేదు. దీని ద్వారా జనాలకి ఏదైనా వెళితే ఆయనకు ఆనందం. మంచి కార్యక్రమం పెట్టారు సార్ అంటే ఆయనకు ఆనందం. ఆయన అభినందించకుండా వెళ్ళకండి. దీనివల్ల ఏమొస్తుందంటే ఏమీ రాదు. డబ్బు కంటే డబ్బు సంపాదన, డబ్బు పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, డబ్బు పెరుగుతుంది, రోగాలు పెరుగుతాయి. చూడండి, ఇంకో గంట తర్వాత భోజనం చేస్తే అనుకుంటాం, హెల్త్ మొత్తం బాడైంది, డబ్బు మొత్తం వచ్చేసింది, హెల్త్ మొత్తం పోయింది. కానీ ఆత్మానందం ఉంది చూడండి, ఇట్ గివ్స్ యూ మోర్ ఎనర్జీ, పాజిటివ్నెస్ లో ఉంటుంది. పాండవ నేనే పరమగతి అని నమ్మవలెను. సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించవలెను. సంగరహితుడై సమస్త ప్రాణుల యందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. ఇంకో విషయం చెప్తున్నాను అర్జున, ఇదంతే నా అతపస్కాయ నా అభక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచమాం యః అభ్యసూయతి. వినగోరని వానికి భగవద్గీత వినిపించదు. ఎవరికి వినిపించాలో చెప్తున్నాడు భగవద్గీత. ఆసక్తి లేని వాడికి నో, నా మీద నమ్మకం లేని వాడికి నో, అసూయ ఉన్నవాడికి నో, ఎప్పటికీ గీతని వినిపించరాదు. గీత ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? గీతని విన్నవాడికి, ఆచరించిన వాడికి, ప్రచారం చేసేవాడికి ఒకటే ఫలితం. ఆ ఫలితం ఏమిటో తెలుసా? మోక్షం. పరమాత్మ దగ్గరికి తీసుకుంటాడు, సందేహం లేదు. అది గీతా వాక్యం.
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, భగవద్గీతని రెండు చక్షువులతో చూడవచ్చు. ఒకటి లౌకికమైన చక్షువులు, మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, అయినా భగవద్గీత చదవండి. లౌకికంగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. నో స్ట్రెస్, బిజినెస్ మేనేజ్మెంట్లో వాడుతున్నారు. అక్కడ అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత అనే కోర్సు మ్యాండేటరీ. ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అమెరికాలో, ఇంకా భారతదేశంలో కొట్టుకుని ఉన్నాం భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించడానికి. అంతటి దుర్మార్గులైన రాజకీయ వ్యవస్థ ఉన్న దేశంలో ఉన్నాం. జ్ఞానం పుట్టిన భూమి నిర్లక్ష్యానికి గురవుతోంది. భగవద్గీత ఫౌండేషన్ పేరుతో భగవద్గీత పుట్టిన భూమిలో ప్రతి ఇంటికి ఇంటింట గీతా జ్యోతి పేరుతో ప్రతి ఇంటికి భగవద్గీతని తీసుకెళ్ళడానికి ఒక ఫౌండేషన్, ఒక ఆర్గనైజేషన్ పెట్టడానికి నా దగ్గర లంచం అడిగాడు 10 లక్షలు. వాడి పేరు మాధవుడు. దేవుడి పేరే. నేను అందుకని చెప్తుంటాను, ఒరే సరిగ్గా పనిచేయరా నువ్వే కృష్ణుడి, సరిగ్గా పనిచేయలేదో నువ్వు నీ కృష్ణుడి. కార్యక్రమం ప్రారంభం భగవద్ కీర్తనతో ప్రారంభించాం. కార్యక్రమం చివరన ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నాను, లేదన్నా నేను పాడుతున్నాను, మీరందరూ వింటున్నారు. పాడేవాడిని గాయకుడు అంటాం, వినేవాళ్ళని శ్రోతలు అంటాం. ఇప్పుడు మనం అందరం పాడదాం, ఒక్కడు వింటాడు. ఈ పాటని భజన అంటాం. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ భజనని గానం చేద్దాం. గోవింద కృష్ణ హరి నేనంట, మీరు రెండో వాక్యం అన్నారు, రెండో వాక్యం మాత్రమే అన్నారు. గోపాల జై జై, అది మీరు రాధారమణ హరి, పాండురంగ హరి, నారాయణ హరి. సూపర్. అంతకంటే మరి డామినేట్ చేయకండి నన్ను.